సునంద అయితే బయట ముగ్గు చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి ఈ ముగ్గు ఎవరు వేశారు? ఈ ముగ్గు మన పని మనిషికి వేయడం ఇలాంటి ముగ్గులు రావు కదా, ఎవరు వేసుంటారు అని చెప్పి సునంద అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శశి అయితే ఈ ముగ్గు ఇంకెవరు వేస్తారు, మన కోడలు ఆనందియే వేసుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సునంద అయితే ఏంటి తనకు కూడా చేత కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో పని మనిషి వస్తుంది. పని మనిషి రాగానే ఈ ముగ్గు ఎవరు వేశారని చెప్పి సునంద అడుగుతూ ఉంటుంది. అది వినగానే పని మనిషి అయితే అమ్మ ఈ ముగ్గు కోడల అమ్మగారు ఆనంది అమ్మగారు వేశారమ్మా అని చెప్పి అంటుంది. అది విని సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పని మనిషి ఆ ముగ్గు ఆనందియే వేసింది అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళాక శశి అయితే సునందతో చెప్పానా ఈ ముగ్గు మన కోడల పిల్ల వేసిందని, మన కోడల్లో ఆ టాలెంట్ ఉంది, ఆ చేతి గీతల్లోనే తెలిసిపోతుంది మన కోడలు వేసిందని, నాకు తెలుసు మన కోడలు ఈ ఇంటిని చక్కబరుస్తుంది, తీర్చిదిద్దుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సునంద అయితే ఇక చాలు ఆపండి, మీ కోడళ్ళు మరీ మీరు అంతగా పొగిడైన అవసరం లేదు అని చెప్పి అంటుంది. ఇది పొగడ్త కాదు, ఆ అమ్మాయిలో ఉన్న ధైర్యం తెలివితేటలు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సునంద అయితే నేను వీటికి ఏవి ఇంప్రెస్ అవ్వను, కానీ ఆ చీకట్లో ఉన్న నా కొడుకుని, నాకు హృదయమే లేకుండా ఉన్న నా కొడుకుని మార్చితే నేను ఇంప్రెస్ అవుతాను. వాడి మనసు మార్చి మళ్ళీ నా కొడుకు ఇదివరకట్లా ఉండేలా చేస్తే అప్పుడు ఆనందిని నేను మెచ్చుకుంటాను, అంతవరకు ఆనందిని నేను మెచ్చుకునే ప్రసక్తే లేదు అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న శశి అయితే ఖచ్చితంగా మన కోడలు నిరూపించుకుంటుంది, తను ఏంటో తను ప్రూఫ్ చేసుకుంటుంది, మన ఆదిత్యను తను మార్చుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. మార్చనివ్వండి, మార్చాలి కదా, వాడి హృదయం ఎప్పుడో ముక్కలైపోయింది, ఆ ముక్కలైపోయిన దాన్ని మళ్ళీ అతికించాలి కదా, అతికించి మన కొడుకుని మార్చితే అప్పుడు నేను ఇంప్రెస్ అవుతాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని శశి అయితే మన కోడలు ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతుందని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.